ఏమైంది? షిట్. గౌరీ, అమ్మా గౌరీ, అమ్మా గౌరీ, కారు టైర్ పంచర్ అయిందిరా. నేను అలా వెళ్ళి మెకానిక్ని తీసుకుని వస్తాను, జాగ్రత్తగా ఉండు. ఓకే? ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? రై, నువ్వు టైర్ మార్చు, నేను గౌరీ. గౌరీ, 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 అమ్మా, అమ్మా గౌరీ, గౌరీ, అమ్మా గౌరీ, ఏమైందమ్మా? ఏమైందిరా నీకు? గౌరీ, గౌరీ. మళ్ళీ ఏడి? మళ్ళీ ఎక్కడా? బాబాయ్, నువ్వెప్పుడొచ్చావు? పదమ్మా వెళదాం. ఎక్కడికి బాబాయ్? ఎక్కడికేంటి, మనం అమెరికాకి వెళ్తున్నాం కదా. అమెరికాకా? ఎందుకు? ఎందుకంటే వింటమ్మా, మీ పిన్నేమో నిన్ను చూడాలంటుంది, ఇక నాన్న కూడా తీసుకెళ్ళమన్నారు. వెళ్దామా? నేను రాను, నేను మళ్ళీ చెప్పొస్తాను. ఫ్లైట్ కి టైం అవుతుంది, వెళ్దాం పదా. ఏంటి బాబాయ్, మీరందరూ కలిసి నన్ను నా మళ్ళీ దూరం చేయాలనుకుంటున్నారు. నేను రాను. గౌరీ
మానసిక పరిస్థితి ఏం బాలేదు. ఏమైందన్నయ్య? మన ఊరి గుమాస్తా కొడుకును గౌరీ ప్రేమించింది. వాణ్ణి మందలించమని మన వాళ్ళని పంపించాను. కానీ వాళ్ళు వెళ్ళేటప్పటికి గౌరీని వాణ్ణి ఎవరో కొట్టిపడేశారు. ఇప్పుడు గౌరీ ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉందిరా. జరిగిందేదో జరిగిపోయింది. నిన్ను అమెరికా నుంచి ఎందుకు పిలిపించానంటే గౌరీని అమెరికా తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్ ఇప్పించరా. ఎవరి గురించి మీరు మర్చిపోండి అన్నయ్య. నేను అమెరికాలో మంచి డాక్టర్కి చూపించి మంచి వైద్యం చేయించి మన హోదాకు తగ్గట్టుగా మంచి సంబంధం చూసి మీకు కాల్ చేస్తాను. సరేనా అన్నయ్య? ఏమండోయ్, అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడి అలసిపోయి ఉంటారు. ముందు కాఫీ తీసుకోండి. అన్నయ్య 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 గౌరీ తప్పించుకుని పారిపోయింది అన్నయ్య. ఏం చెప్తున్నావు రారు? ఏం మాట్లాడుతున్నావు? నేను చాలా అలర్ట్గా ఉన్నాను అన్నయ్య. కారు టైర్ పంచర్ అయింది. నేను వెళ్ళి మెకానిక్ని తీసుకొచ్చేసరికి తను తప్పించుకుని పారిపోయింది అన్నయ్య. అన్నయ్య మళ్ళీ ఎక్కడ? ఇప్పుడు ఎందుకు వచ్చావే? వాడి ఇంకా చావలేదు, లేకపోతే చస్తే చూద్దామన్నా. అయ్యో మీకు దండం పెడతాను. మళ్ళీ ఎక్కడున్నాడు చెప్పండి. ఈ తండాలు గిండాలు వదిలేయమ్మా. మా పాలిట మమ్మల్ని ఉండనివ్వని వదిలేయ్. మీకు అసలు విషయం తెలియక మాట్లాడుతున్నారు. ఏమైందిరా? ఎందుకు ఏడుస్తుంది? అసలు ఏం జరిగిందంటే అదే జరిగింది. అసలు నా మళ్ళీ ఎక్కడున్నాడో చెప్పండి ప్లీజ్.